ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇలా శ్రావణి మీకోసం మంచి మంచి ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొచ్చింది. గా ముచ్చట్లేందో మొదలు పెడదామా? ముందుగాల మెయిన్ ముచ్చట్లేందో చూద్దాం పారి. భార్యను లేవ తీసుకుపోయిండని భర్త నిరసన. గా పిల్లగాని ఫోటోను సైకిల్ కి తగిలించి ఊరేగింపు. కాలువల కొట్టుకుపోతున్న యువతి ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడిన ఆర్మీ అన్న. పెద్దయిన మీది నుంచి పోయిన రైలు అయినా కూడా బతికి బయటపడ్డ తాత. అపార్ట్మెంట్ అవతారం ఎత్తిన లగ్జరీ హోటల్ గది చూసేందుకు మక్కువ జనం. ఇప్పటిదాకా ఎన్నో విచిత్రమైన ఆర్తలను చూసినాం గాని గిసొంటి ఆర్తనైతే ఎప్పుడు చూడలేదులా. గైన చేసిన పని మాత్రం ఇంతగా విచిత్రంగా న్యాయంగానే ఉన్నది. ఎంతో మంది భార్య చికెన్ కూర అండలేదని లొల్లి చేసిన భర్తని చూసినాం. భర్త తాగి గిప్ప దంతుండని రోడ్డెక్కిన ఆడోళ్ళని చూసినాం. ఆఖరికి భార్య పుట్టింటికి పోయి ఇంకా తిరిగి రాలేదని సెల్ టవర్ ఎక్కిన వాళ్ళని కూడా చూసినాం. కానీ గిసొంటి ముచ్చటనైతే ఏడజుల్లే ఏడిన్లేదు. ఇప్పుడు గీ ఉత్తమ భర్త అయితే ఎవరు చూడని తీరు నిరసన చేసిండు. ఏమైందో అసలు ముచ్చటేందో ఓ పారి పురాగా అరుసుకుందాం పారి. ఓ అసలు మామూలుగా లేదుగా గీళ్ళు చేసే డప్పుల మోత. ఎవ్వరు గింత తగ్గుతలేరు కదా. ఎందుకు ఇట్లా చెప్పులతోని కొట్టుకుంటే డప్పు సప్పుడు ఎత్తుర్రో ఏమో. ఎంత ఘోరంగా కొడుతురు చూడుర్రి గా పిల్లగాని ఫోటో మీద. ఇక ముందటుంటే మాత్రం గా పిల్లగాని ఈపు సాప ఏది కావచ్చు. చెప్పులతోని పోటువని కసిదీర కొడుతుండు గీ అన్న. అగో గీ అవ్వ చూడుర్రి గైన మీద ఎంత కోపంగా ఉన్నదో. ఏం కథనో గాని మంచిగానే అరుచుకుంటుందిగా గా పొలగాని ఫోటోని. ఓషిని పాపం పాడుగాను కాన్రిచ్చి తుప్పు ఉమ్ముతున్నారు కదా గీళ్ళు. ఇగో గీ అన్ననైతే మరి ఘోరముల్లా గైన ఉమ్ముడుకు ఫోటో కూడా తడిచిపోయింది. పాపం గీదంతా గీ పిల్లగాడు చూస్తే మాత్రం ఎంత ఫీల్ అవుతాడో కదా. అయ్యో జర పైలమే కాక గా సైకిల్ పట్టుకుని అన్న మీద గిట్ల వడదిక్క. మరి గిల్లంతా గింత కోపం ఎందుకు పెట్టుకున్నారో గా పిల్లగాని మీద అనుకుంటురా. అయితే సత్యసాయి జిల్లా క్యాంపురం కాడ ఉండే ఓ గీ అన్న పేరు అంజి. అయితే గీన ఇంటామే ఎవరితోనో రాత్రికి రాత్రే జంప్ అయిందట. అయితే గీ పోటు వాళ్ళు ఉన్న పిల్లగానితోటే వేయిందని చెప్పి గీ తీరున నిరసన చేసిండు గీ ఉత్తమ భర్త. సైకిల్ కి ఫోటో పెట్టి దాని ముందట హ్యాండిల్ కి గా పిల్లగాని ఫోటో తగిలిచ్చి చెప్పులతోని గీ రకంగా భజన చేస్తుర్రు. గాయని ఇంట ముచ్చట కాస్త బజార్ లేచి డప్పు సాటింపు చేసేసరికి దునియా మొత్తం తెలిసేటట్టే చేసిండు. ఎంతైనా గీన చేసిన పనిని మెచ్చుకోవాల్సిందే అని భార్య బాధితులు గీనకు సపోర్ట్ చేసుకుంటా సంబురంగా ఫీల్ అవుతున్నారు. ఇక గీ ఆర్మీ అన్న చేసిన పనికి ఎంత ఒగినా తక్కువేనుల్లా. గీన చేసిన సాహసాన్ని చూస్తే మీరు కూడా గదే అంటారు. పాడాలను కూడా లెక్క చేయకుండా ఓ పిల్లను కాపాడిండు. ఎంతో కట్టబడి గా అడవిలో పాడాలను నిలబెట్టిండు. ఇంతకీ గా అన్న ఏం చేసిండో చూసేద్దాం పాండ్రి. పంజాబ్ లోని పటియాలా అనే ఊర్లా బక్రా కేనాల్ ఒకటి ఉందిల్లా. అయితే గా నుంచి నడుచుకుంటూ పోతున్న ఓ అమ్మాయి అనుకోకుండా కాలువల పడ్డది. ఇక గా చూసిన ఓ జవాన్ అన్న ఎంటనే గా నీళ్ళకు దుంకి గమని కాపాడడానికి కట్టబడ్డాడు. ఎంతగానో ట్రై చేసిండు. గా నీటి ప్రవాహం బగ్గనే ఉందటంలా. గా పిల్లను కాపాడడానికి సాననే కట్టమైందట. ఇక అక్కడున్నోళ్ళు గా చూసి గా ఆర్మీ అన్నకు సాయం చేసిరు. ఓ తాడు తీసుకొచ్చి గా వాగులకి ఇసిరిరు. గా తాడు పట్టుకొని మెల్ల ఈదుకుంటా బయటపడ్డారు ఇద్దరు. గా అడవిలని కాపాడడానికి ఆర్మీ అన్న పడ్డ కట్టమైతే అంత ఇంత కాదుల్లా. ఏదేమైనా గాని జరంత గా వాగుల వారుతున్న నీళ్ల ఫ్లో గంత ఎక్కువ ఉన్నా కూడా గైన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కాపాడిన తీరు చూస్తంటే మెచ్చుకోవాల్సిందే పో.
ఆర్మీ అన్న నువ్వు చేసిన పనికి మా హిట్ టీవీ ఖతర్నాక్ ముచ్చట్ల నుంచి జోహార్లు తెలుపుతున్నాం నీకు. తాత మీద నుంచి రైలు వేయింది, అయినా కూడా పెద్దయినకి ఏం కాలే, ఒక్క దెబ్బ కూడా దాకలే. అరే గట్లిట్లా రైలు పోవుడేంది, దెబ్బ దాకా పోవుడేంది, రైలు మీదకెళ్ళి పోతే ఏం కాకపోవుడేంది, అసలు ఏందికి ముచ్చట ఏం అర్థమైతలేదు. అసలు తాత మీదకెళ్ళి రైలు ఎందుకు వేయింది, ఇవన్నీ తిరుగుతున్నాయి కదా మీ మెదర్లా. ఆగుర్రి గా ముచ్చటనే చెప్తా పార్రి. అసలు ముచ్చట ఏందంటే బీహార్ రాష్ట్రంలో ఓ ముసలాయన మీదకెళ్ళి రైలు వేయిందుల్లా. గయా జిల్లా ఫూతేపూర్ మండలంలోని మోర్హే గ్రామంలో ఉంటాడు గీ పెద్దయిన బాలో యాదవ్. ఇక ఎటు పోవన్నో ఎంత ఆగమున్నదో తాతకు గాని ఏకంగా రైల్వే స్టేషన్ కు పోయి రైలు పట్టాలను దాటపోయిండుల్లా. ఇక గిక్కనే ఓ ట్విస్ట్ ఉండది, గదేందో నీ చెప్పుడు కాదు గాని మీరే చూడుర్రి. చూడుర్రి రైల్వే స్టేషన్ కు పోయిన తాత పట్టలను దాటి అటుపక్క పోదామని రెడీ అయిండు. గిట్ల పట్టల మధ్య అడుగు పెట్టిన గంతట్లకే రైలు కూత ఇనబడ్డది. రైలు జెప్ప అత్తనే ఉంది. ఇక చూసిన తాత అటు దాటే వరకు లేట్ అవుతుంది అనుకోని ఎంటనే పట్టల మీదనే వండుకున్నాడు. గంతే ఇక గైన మీదకెళ్ళి రైలు వేయింది. రైలు పోయేదాకా గింత కూడా కదలకుండా వండుకున్నాడు. రైలు వేయినాక మెల్లగా లేచిండుల్లా. గట్ల గైన మీదికెళ్ళి రైలు వేయినా ముసలైనకు ఏం గాలే, చిన్న దెబ్బ కూడా దాకలేదంటే నమ్ముర్రి. ఎంతైనా తాత తెలివికి మెచ్చుకోవచ్చు గాని గట్ల పట్టాల మీదకెళ్ళి దాటి ఓవుడైతే తప్పేనుల్లా. తాతకు ఇంకా భూమి మీద నూకలు ఉండబట్టి బయటపడ్డాడు గాని చిన్న మిస్టేక్ లో ఏమన్నా జరుగుంటే నిండు పానం బలయ్యేది. గిసొంటి బంగ్లా గురించి ఎప్పుడు ఇనుండరు, ఎప్పుడు చూసుండరు నాకు తెలిసి. ఎందుకంటే గిదో లగ్జరీ బంగ్లా. బంగ్లా అంటే అట్లాంటి ఇట్లాంటి బంగ్లా కాదుల్లో, అదో హోటల్ కాదు అపార్ట్మెంట్. ఏంది పిల్ల గిప్పటిదాకా బంగ్లా అన్నది, లగ్జరీ అన్నది, గిప్పుడు హోటల్ అంటుంది. ఏంది గిల్లొల్లంతా చెప్పేదేదో అర్థమయ్యేటట్టు చెప్పరాదు అనుకుంటుర్రా? చెప్తా పారి మీకు కూడా లగ్జరీ ముచ్చట గురించి. చైనాల హాంగ్జౌ నగరంలో ది రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్ ఉంది. అయితే గదిన్ని మొదగాలు లగ్జరీ హోటల్ గా నడుపుదామని కట్టిండ్రు. అయితే ఇప్పుడు గదిన్నే ఓ అపార్ట్మెంట్ గా మార్చేసిండట. ఇక దీన్ని చూడటానికి వేలాది మంది జనాలు కూడా వస్తుర్రట. దాదాపు 39 అంతస్తులున్న ఈ బిల్డింగ్ లా సుమారు 11,000 నుంచి 22,000 మంది నివాసం ఉంటుర్రట. అంతేకాదుల్లా దాంట్లో కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్లు, నిపుణులు, వాళ్ళతో పాటుగా కొందరు విద్యార్థులు కూడా గా అపార్ట్మెంట్లు ఉంటుర్రట. ఇక ఈ బంగ్లా ఎస్ ఆకారంలో ఉండి 206 మీటర్ల ఎత్తు, 2.6 లక్షల మీటర్ల జాగల ఈ అపార్ట్మెంట్ ఉంటది. ఇక ఉంటున్నోళ్లకు సకల సౌకర్యాలు కూడా ఉన్నాయట. ఏది కావాలన్నా అందులోనే దొరుకుతాయట. ఇంకా స్విమ్మింగ్ పూలు, ఫుడ్ కోర్టు, కేఫ్ ఇలాంటి ప్రతి ఒక్కటి లగ్జరీ బంగ్లాలా ఉన్నాయట. ఇక దీనికి కిరాయి కూడా గట్లనే ఉంటది. చిన్న రూమ్లు అయితే నెలకు $220. ఇక జర్రంత పెద్ద అయితే $550 కిరాయి ఉంటదట నుల్లా. ఇక లగ్జరీ హోటల్ కి ఇప్పుడు అపార్ట్మెంట్ గా మారిందని అందరి నోర్లల్ల తిరిగి బాగా ఫేమస్ అయితాంది. అందుకనే పట్టుకొచ్చిన గీ ముచ్చట మీరు కూడా చూస్తారని. ఎట్లున్నాయి దోస్తులు మన ముచ్చట్లు, మంచిగున్నాయా? మరిన్ని ఖతర్నాక్ ముచ్చట్లు పట్టుకొని మళ్ళీ మీ శ్రావణి. గప్పటిదాకా చూసుకుంటుండ్రి మన హిట్ టీవీని. అరే తమ్మి ఇంకెందుకు లేటు, సబ్స్క్రైబ్ చేసి హిట్ టీవీ గంట కొట్టండి.